ఈరోజు మనం ఒక అద్భుతమైన ఇన్నర్ జర్నీలోకి వెళ్తున్నామండి. ప్రకృతిలోని 5 భూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి మన చుట్టూ ఉన్నట్లే మన లోపల కూడా ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ బ్యాలెన్స్‌లోకి వచ్చినప్పుడు మన శరీరం, మనసు, ఆత్మ హార్మోనీలో అంటే ఏకమై ఉంటాయి. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం పంచభూత యోగ నిద్ర చేయబోతున్నాము. దయచేసి శవాసనంలో ఉండండి. మీరు గనక మా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే, మీకు యోగ నిద్ర అంటే ఏంటి తెలియకపోతే గనక అంతకుముందు వీడియోస్ దయచేసి చూడండి. దాని ద్వారా ఈ యొక్క మెడిటేషన్‌ని మీరు మంచిగా చేయగలరు. ఆ వీడియోస్ చూడడం వల్ల మీకు యోగ నిద్ర మీద మంచి నాలెడ్జ్ వస్తుందన్నమాట. వృషభాసనంలో ఉన్నాక కాళ్ళు కాస్త దూరంగా పెట్టండి. అదే విధంగా చేతులు మీ శరీరానికి దూరంగా ఉంచండి. పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్స్, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా విడిచి ఉంచాలి. ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒక డీప్ బ్రెత్ తీసుకొని, ఒక లోతైన శ్వాస తీసుకొని దాన్ని మెల్లగా వదలండి. ఇలా లోతైన శ్వాస తీసుకుంటూ మెల్లగా వదులుతూ ఈ శ్వాస తీసుకున్నప్పుడు మీ యొక్క ఛాతీ భాగము, కడుపు భాగము పైకి లేవడాన్ని గమనిస్తారు. అదేవిధంగా శ్వాసను వదిలినప్పుడు ఈ ఛాతీ భాగము, కడుపు భాగము లోనికి వెళుతున్నట్లుగా, అంటే ఒక బెలూన్లోని గాలి తీసేసినప్పుడు ఎలా అయితే అవి ముడుచుకుపోతాయో ఆ విధంగా జరుగుతుంటుంది. ఈ యొక్క ప్రాసెస్ని గమనించండి. ప్రతి శ్వాసతో మీ శరీరం మరింత హెవీగా, కామ్గా, స్టిల్గా మారుతుంది. అంటే నిశ్చలంగా మారుతుంది. బిగినింగ్‌లో కొత్తలో యోగ నిద్ర చేసే టైంలో కొంతమందికి శరీరము బరువుగా అనిపిస్తుంది. ఇది ఏమి అన్‌కామన్ కాదు, అన్‌న్యాచురల్ కాదు. సహజంగా మనం భూమి ఆకర్షణకి గురవుతున్నప్పుడు ఈ యొక్క బరువు మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే శరీరం బరువెక్కినట్లు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్‌లో హోలీ హెవీనెస్ అంటాం. అంటే పవిత్రమైన బరువు అన్నమాట. అది మంచి సింబల్ అన్నమాట. యోగ నిద్ర చేస్తున్న సమయంలో ఇలా ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు ఈ యోగ నిద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్‌లో మొదటి బెనిఫిట్‌ని మీరు గ్రహించగలరు. ఇప్పుడు మన యొక్క యోగ నిద్ర మెడిటేషన్‌కి ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి. దాన్ని అఫర్మేషన్స్ అని ఈ రోజుల్లో అంటున్నారు. ఒక ఉద్దేశం, ఒక అఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు మీ హృదయంలో ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తీసుకోండి. పాజిటివ్ సంకల్పాన్ని తీసుకోండి. అది చిన్నదిగా కానీ శక్తివంతమైన వాక్యమై ఉండాలి. ఉదాహరణకి, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఐఎమ్ స్ట్రెస్ ఫ్రీ. ఇలా మీకు ఏది కావాలనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని, ఆ అఫర్మేషన్‌ని ఇప్పుడు చెప్పుకోండి. ఈ యొక్క సంకల్పాన్ని మనసులో 3 సార్లు రిపీట్ చేయండి. లోతైన నమ్మకంతో ఇది నిజంగా మీకు యోగ నిద్రలో జరుగుతుంది అని అనుకొని 3 సార్లు ఈ యొక్క వాక్యాన్ని పునరావృతం చేసుకోండి.
ఇప్పుడు మీ అవగాహనను శరీరం అంతటా ప్రయాణం చేయించండి. అంటే మీ అవేర్నెస్ను, మీ అవగాహనను శరీరం అంతటా, అంటే తల నుంచి కాలి వేళ్ల వరకు మీ అవగాహనను మీ శరీరం మీదకు తీసుకెళ్ళాలి. దీన్నే బాడీ స్కానింగ్ అంటాము ఇంగ్లీష్లో. మొదటిగా కుడి చేతి బొటన వేలు నుంచి ప్రారంభించండి. తర్వాత 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు. ఇక్కడ నేను చెప్తున్న సమయంలో మీరు మీ శరీరాన్ని కదల్చకూడదు. కేవలం నా మాట విని మీ అవగాహనను ఆ యొక్క శరీర ఆర్గాన్ మీదకి, శరీర భాగం మీదకి తీసుకెళ్తే సరిపోతుంది. అంతకు మించి మీరు మాట్లాడకూడదు, మీ శరీరాన్ని కదపకూడదు. ఇప్పుడు 4వ వేలు, తర్వాత చిన్న వేలు, ఇప్పుడు చేతి అరచేయి, చేతి మణికట్టు, తర్వాత మోచేయి, మోచేతి పై భాగము, తర్వాత భుజం. అదేవిధంగా ఎడమ చేయి, 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు, 5వ వేలు, తర్వాత చేతి మణికట్టు, మణికట్టు యొక్క పై భాగము, అంటే మోచేతికి చేతి మణికట్టుకి రిస్ట్ భాగానికి ఉన్న భాగము, తర్వాత మోచేతి పై భాగము, తర్వాత షోల్డర్స్, ఎడమ షోల్డర్, తర్వాత ఎడమ కాలు, తర్వాత కుడి కాలు, కాలివేళ్ళు, తర్వాత యాంకిల్, మోకాలు, తొడభాగము, తర్వాత ఎడమ కాలి వేళ్ళు, అరికాలు, తర్వాత యాంకిల్, తర్వాత కాఫ్ మజిల్, అంటే యాంకిల్కి మోకాలికి మధ్యలో ఉన్నదాన్ని, కొంచెం లావుగా ఉన్న కండరాలని కాఫ్ మజిల్ అంటాము. ఈ భాగాన్ని మీదకి మీ అవగాహన తీసుకెళ్ళిన తర్వాత తొడభాగం, ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని మీ యొక్క హిప్స్ మీదకి, అంటే నడుం కింద భాగానికి తీసుకెళ్ళండి. తర్వాత అబ్డమన్, అంటే కడుపు భాగాన్ని తీసుకెళ్ళండి. తర్వాత చెస్ట్ భాగము గుర్తు చేసుకోండి. తర్వాత మెడ భాగము, ఇప్పుడు ముఖంలో ఉన్న అన్ని అవయవాలను గుర్తించండి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మీ నుదురు, తర్వాత తల భాగము, తర్వాత తల వెనుక భాగము గుర్తించండి. ఇప్పుడు మొత్తం శరీరం నేల మీద పడి ఉంది. ఈ సమయంలో మీకు శరీరం బరువుగా అనిపిస్తుంది, హెవీగా అనిపించవచ్చు. కొంతమందికి హెవీగా అనిపించినా మీరు మొయ్యలేని బరువు కాదు. మీ శరీరం నిశ్చలంగా శవాసనంలో ఉండి యోగ నిద్ర చేస్తుంది.
ఇప్పుడు మెల్లగా శ్వాస పైన అవగాహన తీసుకురండి. దీని బ్రెత్ అవేర్నెస్ అంటున్నాం ఇంగ్లీష్లో. మీ సహజమైన శ్వాసపై దృష్టి పెట్టండి. అంటే మీరు దాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ శ్వాస మాత్రము తల్లి గర్భంలో ఉంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీతోనే ఉందన్నమాట. దీనికి ఒక రిథం ఉంది. ఆ రిథాన్ని మీరు పాడు చేయొద్దు. కేవలం గమనించండి. ఇన్హేల్ అండ్ ఎక్స్‌హేల్. శ్వాసను తీసుకొని శ్వాసను వదలండి. మీ యొక్క ఉదరం కడుపు భాగం మెల్లగా పైకి లేస్తుంది. తర్వాత మళ్ళీ కింద పడిపోతుంది. కిందకి వెళ్ళిపోతుంది. మనలోని ప్రతి శ్వాస ఒక వేవ్ లాగా, ఒక సముద్రం అలలాగా ప్రవహిస్తుంది. ప్రవహిస్తూ మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది అన్నమాట. మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడల్లా మీ మైండ్ చాలా కామ్గా, చాలా నిశ్చలంగా అవుతుంది. ఇప్పుడు ఇమాజిన్ మీరు చాలా తిక్కైన, చాలా దట్టమైన గ్రీన్ గ్రాస్ మీద పడి ఉన్నారు. చాలా పచ్చని దట్టమైన గడ్డి ఉన్న ప్రదేశంలో మీరు శవాసనంలో ఉన్నారు. అంటే మీరు పడుకొని రిలాక్స్ అవుతున్నారు. మదర్ ఎర్త్, భూమి మీకు సపోర్ట్ ఇస్తుంది. దానివల్ల పడిపోకుండా బ్యాలెన్స్డ్గా పడుకున్నారు. మీరు ఎలా పడుకున్నారంటే చాలా ఫర్మ్, చాలా గట్టిగా, దృఢంగా, స్టేబుల్గా పడుకున్నారు. ఈ యొక్క దృశ్యాన్ని మీ అవగాహన తీసుకురండి. ఇప్పుడు మీరు ఒక అఫర్మేషన్ చెప్పుకోవాలి. ఐఎమ్ స్టేబుల్ లైక్ ది ఎర్త్. భూమిలాగా నేను చాలా దృఢంగా ఉన్నాను, చాలా స్టేబుల్గా ఉన్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు జలము, వాటర్ ఫ్లో. ఇప్పుడు మీరు ఒక క్రిస్టల్ క్లియర్ రివర్, అంటే చాలా నీట్గా ఉన్న ఒక నది ముందు, ప్రవహిస్తున్న నది ముందు నుంచున్నట్లుగా మీరు గ్రహించండి. మీరు ఈ యొక్క నదిలో నిలబడ్డారు. ఈ నదిలో నీరు చల్లగా, ఫ్రెష్గా, అంతేకాకుండా మీ వరీస్ అన్ని వాష్ చేసేస్తుంది. మీరు ఏ బాధతో, ఏ వరితో అయితే ఉన్నారో ఆ వరీస్ అన్నిటిని కూడా ఈ యొక్క నదీ జలం తీసుకెళ్ళిపోతూ ఉంది, కడిగేస్తూ ఉంది. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి, ఐఎమ్ ఫ్లోయింగ్ లైక్ ఎ రివర్. నేను నదిలాగా ప్రవహిస్తున్నాను. నేను ఎక్కడ ఆగిపోలేదు. నా జీవితంలో నేను ఎక్కడ ఆగిపోలేదు, ప్రవహిస్తూనే ఉన్నాను అని మీకు చెప్పుకోండి. ఇప్పుడు అగ్ని,
ఫైర్ ఎనర్జీ అనమాట. మీ హృదయంలో ఒక గోల్డెన్ ఫ్లేమ్ వెలుగుతుంది. దాన్ని గమనించండి. ఆ అగ్ని మీలో నెగటివిటీని, అంటే అనవసరమైన ఆలోచనలన్నిటిని బర్న్ చేస్తుంది, కాల్చేస్తూ ఉంది. ఒకవైపు ఈ యొక్క నెగటివ్ ఆలోచనలన్నిటిని కాల్చేస్తూనే మిమ్మల్ని స్ట్రెంగ్త్తోను, బలంతోనూ, ఎనర్జీతోనూ నింపుతుంది. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి, ఐఎమ్ రేడియంట్ లైక్ ఎ ఫైర్. నేను నిప్పులాగా వెలుగుతూ ఉన్నాను, నిప్పులాగా వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నానని చెప్పుకోండి. ఇప్పుడు వాయువు, ఎయిర్, ఇది ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛకు సంబంధించింది అనమాట. మీ ముఖం మీద ఒక జెంటిల్ బ్రీజ్, అంటే చల్లని గాలి వీస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ యొక్క శరీరం చాలా తేలిగ్గా అవుతుంది. ఈ యొక్క గాలి మిమ్మల్ని తాకినప్పుడల్లా శరీరము చాలా లైటెడ్గా అవుతూ ఉంది. ఒక ఆకు గాలిలో ఎలా తేలుతున్నట్లుగా ఉంటుందో మీరు కూడా అంతే ఫ్రీడమ్తో, అంతే స్వేచ్ఛతో గాలిలో తేలిపోతున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి, ఐఎమ్ ఫ్రీ లైక్ ద ఎయిర్. వాయువులాగా, గాలిలాగా నేను స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు ఆకాశం, స్పేస్, ఇది ఎక్స్పాన్షన్కి సింబల్ అనమాట. అంటే అంతులేనితనానికి సింబల్. మీరు ఈ యొక్క ఆకాశంలో కౌంట్లెస్ స్టార్స్ మధ్య ఉన్నట్లుగా విజువలైజ్ చేయండి. మీరు ఆకాశంలో, ఈ యొక్క అనంతమైన ఆకాశంలో లెక్కకు మించి ఉన్న నక్షత్రాల మధ్యలో ఉన్నట్లుగా విజువలైజ్ చేయండి. ఆకాశం ఎలా ఉందంటే అనంతంగా, పెద్దదిగా, ఏదో ఒక గొప్పదైన శక్తితో నిండి ఉంది. వాస్ట్, లిమిట్లెస్ అండ్ కాస్మిక్ పవర్. మీరు విశ్వంతో ఒకటైపోయారు. ఇప్పుడు మీరు ఈ ఆకాశంలో ఉండి విశ్వంతో ఒకటైపోయారు. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి, ఐఎమ్ ఎక్స్పాన్సివ్ లైక్ స్పేస్. ఆకాశానికి హద్దులు లేనట్టుగా నాకు కూడా హద్దులు లేవు. అంటే నా ఎనర్జీకి హద్దులు లేవు, నేను చేసే పనికి హద్దులు లేవు. అలా ఎక్స్పాన్సివ్గా ఉన్నానని చెప్పేసి మీకు మీరు చెప్పుకోండి. నేను కూడా ఆకాశం లాంటి దానిని, లేకపోతే ఆకాశం లాంటి వాడిని. ఇప్పుడు మళ్ళీ మీ సంకల్పాన్ని మనసులో రిపీట్ చేయండి. మొదట్లో ఏ సంకల్పం అయితే చెప్పుకున్నామో దాన్ని రిపీట్ చేయండి. నేను ప్రశాంతంగా ఉన్నాను, ఐఎమ్ బ్యాలెన్స్డ్ అండ్ పీస్ఫుల్. ఈ వాక్యం, నేను ప్రశాంతంగా ఉన్నాను అన్న వాక్యాన్ని 3 సార్లు మీకు చెప్పుకోండి.
ఇప్పుడు మెల్లగా మీ శ్వాసకు దృష్టి పెట్టండి. మీ శ్వాస పైన మీ దృష్టిని తీసుకెళ్ళండి. మొదట చేసిన విధంగానే శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలినప్పుడు మీ యొక్క కడుపు భాగము, ఛాతి భాగము పైకి లేచి మళ్ళీ కింద పడిపోతుందండి, గమనించండి. ఇప్పుడు మీ శరీరం నేల మీద ఉందని గ్రహించండి. నేలని మీరు పడుకున్న నేలని మీరు గమనించండి. మీ చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను లేకపోతే శబ్దాలను గ్రహించండి. ఇప్పుడు మెల్లగా మీ వేళ్లను, పాదాలను కదపండి. మీ చేతి వేళ్లను, పాదాలను కదపండి. కదుపుతూ ఒక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా మీ కళ్ళని మీరు తెరవచ్చు. ఇంకా కొంతమందికి మెడిటేషన్లో ఉండాలనిపించినప్పుడు ఉండొచ్చు. లేకపోతే నేను రెడీ అనుకున్నప్పుడు మీరు మెడిటేషన్ నుంచి నిష్క్రమించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ యోగ నిద్ర విత్ మీ.